అప్ ట్రెండ్ లో ఈ సెల్లింగ్ అనేది చిన్న రీట్రేస్మెంట్ అన్నమాట. ఈ రీట్రేస్మెంట్ లో ఎక్కడైనా బయర్స్ ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ లోకి వచ్చిన తర్వాత క్యాండిల్స్ లో ఏం జరుగుతుందో గమనించండి. ఇక్కడ డౌన్ సైడ్ అనేది విక్ లో వస్తుందండి, అంటే బయింగ్ ప్రెజర్ అనేది కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న అతనికేమో మార్కెట్ అనేది స్లోగా అప్ సైడ్ వచ్చింది. సెకండ్ ఎంట్రీ తీసుకున్న అతనికేమో మార్కెట్ అనేది ఫాస్ట్ గా అప్ సైడ్ వచ్చేసింది. రెండిట్లో మనం గమనించాం అనుకోండి, మనకేం కనిపిస్తుంది? అప్ సైడే కనిపిస్తుంది కదా. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అదే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఒక రేంజ్ చెప్పుకున్నాం, ఆ రేంజ్లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. లేదా మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి డౌన్ సైడ్, మనం 2 జోన్స్ చెప్పుకున్నాం అండి. 2 జోన్స్ దగ్గర బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. మనకి ఎక్కడెక్కడ బై ఎంట్రీ వచ్చింది, మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతోపాటు మండే అనాలిసిస్ కూడా చూద్దామండి. ఓకే, నిన్నటి అనాలిసిస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి సెల్లింగ్ అగ్రెసివ్గా వచ్చింది కాబట్టి. లేదు ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఏం చెప్పుకున్నాం మనం, ఈ జోన్ ఒకవేళ మార్కెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఫాల్ రానివ్వండి, ఫాల్ అవుతున్నా సెల్ చేయకుండా మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఎందుకు బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం? ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ ఏముంది, మనకి అప్ ట్రెండ్ ఉంది కదా, అప్ ట్రెండ్లో ఈ సెల్లింగ్ అనేది చిన్న రీట్రేస్మెంట్ అనమాట. ఈ రీట్రేస్మెంట్ లో ఎక్కడైనా బయర్స్ ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అది కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఇది మొత్తం ఒక జోన్ కదా, బయింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ జోన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకే, మార్కెట్ లో గమనించండి ఏం జరిగిందో. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయిందా, లైట్ గ్యాప్ అప్ అయి ఫాల్ వచ్చిందండి. లైట్ గ్యాప్ అప్ అయి ఫాల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ లో మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఈ జోన్ లో బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. మనం అనుకున్నట్టే ఈ జోన్ లో ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి బై ఎంట్రీ ఏం దొరకలేదండి. అంటే మన సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకోవాలి కదా మనం, కానీ మనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదండి. మార్కెట్ వెంటనే అప్ సైడ్ అనేది రిజెక్ట్ అయిపోయింది. అప్ సైడ్ వచ్చిందా, ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. అంటే ప్రైస్ లో ఏం జరుగుతుంది, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వలేకపోతుంది. ఇక్కడ గమనించండి, క్యాండిల్స్ గమనించండి, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అన్ని విక్స్ పడతా ఉన్నాయి. కన్సల్టేషన్ లో ఉండిపోయింది కదా ప్రైస్. అక్కడ మనకి ఏమర్థం అవుతుంది, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ లేరు కాబట్టి ప్రైస్ అనేది కన్సల్టేషన్ జరుగుతుంది. ఒకవేళ బయర్స్ ఉంటే ఏం జరిగేది, మార్కెట్ అప్ సైడ్ వచ్చి వెంటనే కొంచెం చిన్న రిజెక్షన్ వచ్చేది, అప్ సైడ్ వెళ్ళిపోయేది. అలా జరగలేదు. దాంతోపాటు నెక్స్ట్ ఏం జరిగింది గమనించండి, మార్కెట్ లో డౌన్ సైడ్ అనేది వచ్చేసిందండి. ఈ జోన్ లోకి వచ్చిన తర్వాత క్యాండిల్స్ లో ఏం జరుగుతుందో గమనించండి. ఇక్కడ డౌన్ సైడ్ అనేది విక్ లో వస్తుందండి, అంటే బయింగ్ ప్రెజర్ అనేది కనపడుతుంది. దాంతోపాటే ఇక్కడ గమనించండి, వాల్యూమ్స్ ప్రైస్ ఫాల్ అవ్వగానే ఈ డౌన్ సైడ్ వాల్యూమ్స్ ఎక్కువ బిల్డ్ అయినాయి చూడండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు, మార్కెట్ లో ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు వాల్యూమ్స్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, మార్కెట్ లో లైట్ గా అప్ సైడ్ వెళ్తూ ఉందండి. ఇక్కడ గమనించండి, ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది మార్కెట్ లో. ఇదేంటిది, అప్ ట్రెండ్ కదా. ఈ అప్ ట్రెండ్ లో కూడా మీరు ఈ హైల్ బ్రేక్ అయ్యేటప్పుడు ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ గమనించండి, హైల్ బ్రేక్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, మనకి చిన్న చిన్న కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. మార్కెట్ ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉంది. ప్రతిసారి గమనించండి అదే జరుగుతుంది. కన్సల్టేషన్ జరుగుతుంది, అప్ సైడ్ బ్రేక్ అవుతుంది, కన్సల్టేషన్ జరుగుతుంది, అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఓకేనా, ఇలా జరుగుతుంది. ఈ కన్సల్టేషన్ ఇక్కడ ఎందుకు జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు జరుగుతుంది అంటే, లోనేమో మనకి బయర్స్ ఉన్నారు, అంటే బయింగ్ ప్రెజర్ ఉంది లోంచి. దాంతోపాటు బయింగ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ ఇది మొత్తం బయింగ్ జోన్ అని చెప్పుకున్నాం కదా. కానీ మార్కెట్ లో గమనించండి, ఇంకోటి జరిగింది. ఇక్కడ చూడండి, ఇదేంటిది, సెల్లింగ్ ప్రెజర్. సెల్లింగ్ ప్రెజర్ అంటే ఇక్కడ ఎవరున్నారు, సెల్లర్స్ ఉన్నారు, లోలో మనకి బయర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంటే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, అప్ సైడ్ వెళ్తుంటే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఇక్కడ ఎక్కువసేపు ఫైట్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో, అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిందండి. ఎగ్జాంపుల్ గా 2 పర్సన్స్ తీసుకుందాం అండి. ఎవరిని, కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్ లో ఎంట్రీ ప్లాన్ చేసే వాళ్ళని. ఒక అతనేమో ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్ అయింది, ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేశాడు. ఇంకొక అతను ఏం చేశాడంటే, ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కదా, ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేశారు. ఇప్పుడు 2 ఎంట్రీలు గమనించండి, 2 ఎంట్రీలో మార్కెట్ అప్ సైడ్ అనేది మూవ్ అయింది. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న అతనికేమో మార్కెట్ అనేది స్లోగా అప్ సైడ్ వచ్చింది. సెకండ్ ఎంట్రీ తీసుకున్న అతనికేమో మార్కెట్ అనేది ఫాస్ట్ గా అప్ సైడ్ వచ్చేసింది. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత మార్కెట్కి వదిలేయాలండి. మీకు చిన్న మూవ్ రావాలా, పెద్ద మూవ్ రావాలా అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మన చేతుల్లో ఏముంది, జస్ట్ మన సెటప్ ప్రకారం మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. మనం బై ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, ఒక కన్సల్టేషన్ బ్రేక్అవుట్ మీద, కన్సల్టేషన్ బ్రేక్ అయిన ప్రతిసారి మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. మనం ఫాలో అవ్వాల్సింది రిస్క్ రివార్డ్ అండి. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత వెంటనే మార్కెట్ ప్రాఫిట్ ఇచ్చేయాలంటే అది కుదరదు. కాబట్టి మీ టార్గెట్ ఎప్పుడు వస్తుంది అనేది మన చేతిలో ఉండదు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మీరేం చేయాలి, మీ సెటప్ ప్రకారం మీ ఎంట్రీ అనేది తీసుకొని కరెక్ట్ గా రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మార్కెట్ లో ఏం జరిగింది, ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి హైలోనే క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఓకేనా, ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ వీడియోలో ఏదైనా పాయింట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మోదామా. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం.
ఓకే, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మార్కెట్లో మనకి ఏం క్యాండిల్ ఫామ్ అయింది, ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. అది కూడా ఎక్కడ ఫామ్ అయింది, మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక బయింగ్ జోన్ అని, బయింగ్ జోన్లో ఫామ్ అయింది. దాంతోపాటే ఓవరాల్ ట్రెండ్ ఎటు ఉంది మనకి మార్కెట్లో, అప్ ట్రెండ్ ఉంది కదా, అప్ ట్రెండ్ ఉంది. ఇది చిన్న రీట్రేస్మెంట్ లాగా గమనిద్దాం. ఇక్కడ నుంచి బయింగ్ అగ్రెసివ్గా వచ్చింది కాబట్టి ఈ జోన్లో మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. మార్కెట్లో అలానే జరిగింది. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్స్లో గమనించండి, లో వాల్యూమ్ వచ్చిందండి. లో వాల్యూమ్తో ప్రైస్ అప్సైడ్ రిజెక్ట్ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, మండే రోజు మార్కెట్ లోలోకి వస్తుంది అనుకోండి, బయింగ్ జోన్స్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, సెల్ సైడ్ అయితే ప్లాన్ చేయొద్దండి. ఎందుకంటే మార్కెట్ మనకి ఏం ఇచ్చింది, ఒక బయింగ్ సిగ్నల్ అనేది ఇచ్చింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కదా, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు సెల్ చేయాలనుకోండి, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకా క్లియర్గా మనం 5 minutes డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇంతకుముందు మనం జోన్స్ డ్రా చేసుకున్నాం కదా, వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ కొంచెం డైరెక్షన్ ఇచ్చేసింది కదా మనకి అప్ సైడ్, కాబట్టి మనం బయింగ్ జోన్స్ అనేది ప్లాన్ చేసుకుని దాంతోపాటు ఎక్కడెక్కడ మార్కెట్ ఆగొచ్చు, అంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే కొన్ని జోన్స్ దగ్గర ప్రైస్ ఆగిద్ది కదా, ఎక్కడెక్కడ ఆగొచ్చు, మనం ఎక్కడ బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనేది జోన్స్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇంతకుముందు డ్రా చేసుకున్న జోన్ అండి, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ గమనించండి, ఇంతకుముందు ఈ జోన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసామండి. ఎందుకు అడ్జస్ట్ చేస్తాం, ఇక్కడ గమనించండి, బయింగ్ అనేది అగ్రెసివ్గా ఉంది కదా, ఇక్కడ నుంచే కదా బయర్స్ వచ్చింది. అందుకని మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఈ జోన్లోకి వస్తున్నప్పుడు ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయింగ్ వచ్చేసి మనకి ఈ జోన్లో ఉందండి. ఓకేనా, ఇక్కడ ఉంది. ఇప్పుడు సెల్లింగ్ జోన్ గమనిద్దామండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక చిన్న జోన్ అనేది డ్రా చేసుకున్నాం అండి. ఎందుకు డ్రా చేసుకున్నాం, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది కదా, అందుకని ఇక్కడ జోన్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకే, అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చేస్తుంది అంటే అక్కడ నుంచి సెల్లింగ్ రాదండి. మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి ఇది చిన్న జోనే కదా, కాబట్టి మార్కెట్ ఇక్కడ కొంచెం ఆగడానికి పాసిబిలిటీ ఉంది, అంతేగాని అక్కడ నుంచి సెల్లింగ్ వస్తుంది అని అయితే కాదు. ఓకేనా, ఓకే, మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే లోలోకి రానివ్వండి. మనం ఈ జోన్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని. ఎంత అది, ఇక్కడ అండి 25,380. ఓకేనా, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఇది బయింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం లోలోకి వచ్చాక ఇక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లైట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ జోన్ బ్రేక్ అయిపోతుంది అనుకోండి, జోన్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఇది మొత్తం ఒక బయింగ్ జోన్ లాగా ప్లాన్ చేసుకోండి. మార్కెట్ లోలోకి వస్తున్నా సరే ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్లో ఉన్నంత వరకు ప్రైస్. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, అంతది 25,285. ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మార్కెట్లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం లోలోకి వచ్చినప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ చిన్న రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత బయింగ్ ప్రెజర్ ఉంది కదా, గ్యాప్ అప్లో కూడా మనకి బయర్స్ ఉన్నారని అర్థమవుతుంది కాబట్టి లోలోకి రానిచ్చాక మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే హైలోకి రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉంది కదా 25,640, ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, మార్కెట్లో ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ లోలోకి రానిచ్చాక మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మార్కెట్లో సెల్ సైడ్ ఉండాలి, ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మార్కెట్లో మనం సెల్ సైడ్ అనేది ఆలోచిద్దామండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో వచ్చామండి. బ్యాంక్ నిఫ్టీలో గమనించండి, మనం ఏం చెప్పుకున్నాం, న్యూట్రల్ ఓపెన్ అయితే లోలోకి రానివ్వండి, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. కానీ మార్కెట్లో ఏం జరిగిందో గమనించండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది, దాంతోపాటు నెక్స్ట్ కూడా గమనించండి, మార్కెట్ ఫాలోతో వచ్చినా సరే ఇక్కడ చిన్న కన్సల్టేషన్ జరిగి ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిందండి. ఇక్కడ మీరు బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే ఇందాక నిఫ్టీలో చెప్పుకున్నది కన్సల్టేషన్ బ్రేక్ అని, ఆ కన్సల్టేషన్ బ్రేక్ ఇక్కడ కూడా వర్క్ అయిందండి. ఆ ఎంట్రీ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి హైలోనే క్లోజ్ అయిందండి. ఇది కూడా మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, మార్కెట్ బై సైడ్ ఇండికేట్ చేస్తుంది. అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి హైలోనే క్లోజ్ అయింది కదా ప్రైస్. బ్యాంక్ నిఫ్టీని కూడా మనం బై సైడే ఆలోచిద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి మూవ్ అనేది వచ్చింది కదా అప్ సైడ్, మనం ఇక్కడ కూడా ఒక జోన్ అనేది డ్రా చేసుకుందాం అండి, బయింగ్ జోన్. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా ఉంది కదా బయింగ్, అందుకని నేను ఇక్కడ ఒక బై జోన్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఓకే, మార్కెట్ కానీ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ రానివ్వండి, ఫాల్ వచ్చాక ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత అది 56,800 అండి. ఇక్కడ నుంచే కదా బయింగ్ అగ్రెసివ్గా వచ్చింది, అందుకని ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఇక్కడ మనకి వెంటనే బయింగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం లోలోకి రానిచ్చి అక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు ఆల్రెడీ బయింగ్ జోనే కదా, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా మార్కెట్ ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే మనం ఈ జోన్లో బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్ అనేది ఆలోచిద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం లోకి రానిచ్చి అప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయినా సరే మనం లోకి రానిచ్చాక అక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు సెల్ సైడ్ ఆలోచించాలనుకుంటే హై గ్యాప్ అప్ జరిగిన తర్వాత అప్ సైడ్ రానివ్వండి. ఇక్కడ మన ఈ జోన్ ఉంది కదా, ఆల్ టైమ్ హై 57,500 అండి. ఇక్కడ మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ అనేది చేయొచ్చు. లేదు లోకి వస్తుంది అనుకోండి ప్రైస్, అప్పుడు మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రెండిట్లో మనం గమనించాం అనుకోండి, మనకేం కనిపిస్తుంది, అప్ సైడే కనిపిస్తుంది కదా. కాబట్టి మార్కెట్లో మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.